ప్రైజ్ లార్డ్. దినం వాక్యం చూసుకుందాము. ఒకరోజు నేను ప్రేయర్ అంటే ఐ ఫినిష్డ్ మై డే. పడుకునే ముందు జస్ట్ ఇంకా పడుకుందాం అనుకుంటున్నప్పుడు నాకు ఒక విజన్ లాగా కనపడుతుంది. ఏంటంటే నేను ఒక నిచ్చెన ఎక్కుతున్నాను కానీ వెనక్కి తిరిగి చూస్తున్నాను. నేను అనుకుంటున్నాను అప్పుడు అది చూడగానే నేను అనుకుంటున్నాను, అదేంటి ఎక్కేవాళ్ళు దేనికి ఎక్కుతాము, పైకి వెళ్ళాలని ఎక్కుతాం, వెనక్కి ఎందుకు చూస్తున్నాను, కరెక్ట్ కాదు కదా అని నేను అనుకున్నాను. అక్కడితో అయిపోయింది, పడుకునేసాను. కానీ మార్నింగ్ లేస్తూ మళ్ళీ నాకు ఈ పాటతో లేస్తున్నాను నేను. ఏంటదంటే మనం పాడుతుంటాం కదా చాలాసార్లు, నాగలిపై చేయి ఉంచితిమి మనము వెనుకకి తిరిగి చూడము. ఆ పాట నా హృదయంలోంచి వస్తుంది పొద్దున్న లేవగానే. ఓకే, దెన్ ఐ అండర్స్టూడ్ వాట్ గాడ్ వాస్ ట్రయింగ్ టు టెల్ మీ. వాక్యం చెప్తుంది కదా, ఆర్ కాల్ ఈజ్ అన్ అప్వర్డ్ కాల్. మన పిలుపు ఏంటండి? పరలోకపు పిలుపు. వి ఆర్ ఆల్ కాల్డ్ టువర్డ్స్ హెవెన్. వీ హ్యావ్ దట్ హెవెన్లీ కాలింగ్ కదా. అండ్ వెన్ వీ హ్యావ్ రెస్పాండెడ్ టు దట్ కాల్, ప్రభువుని అంగీకరించి కదా, నిత్య జీవం. పరలోకపు పిలుపు అంటే మరి తప్పుగా అనుకునేరు. పరలోకపు పిలుపు అంటే బై యాక్సెప్టింగ్ ద సేవింగ్ గ్రేస్ ఆఫ్ ద లార్డ్ మనం ఏం చేస్తున్నాము? మన పాపము తొలగింపబడి నిత్య జీవము కొరకు మనం సిద్ధపరచబడుతున్నాం కదా. అదే పరలోకపు పిలుపు. ఆమెన్. సో దేవుని ఏ రోజైతే మనం అంగీకరించామో మనం ఏం చెప్పాము? ఎస్ లార్డ్, ఐ యాక్సెప్ట్ యువర్ కాల్ అని చెప్పాము కదా. అట్లా చెప్పిన వారు ఏమంటుంది వాక్యము? ఆ నెక్స్ట్ డే నేను ఆ పాటను బట్టి నాకు అర్థమైంది ఏంటి? వీ షుడ్ నెవర్ లుక్ బ్యాక్. వీ షుడ్ నెవర్ బీ అ పీపుల్ లుకింగ్ బ్యాక్ అగైన్ కదా. చాలాసార్లు ఈ పాట కూడా వాడుతుంటాం మనం కదా. ఏంటది? నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. సో తర్వాత వాక్యము రెఫరెన్స్ చూసినప్పుడు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని ఉన్నత పిలుపు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే verse 13, Brethren, I do not count myself to have apprehended, but one thing I do, forgetting those things which are behind and reaching forward to those things which are ahead, I press toward the goal for the prize of the upward call of God in Christ Jesus. మనకేముంది? We have an upward call of God in Christ Jesus. క్రీస్తులో మనకు ఒక పరలోకపు పిలుపు ఉంది కదా. ఆ పిలుపుకు ఒక బహుమానం కూడా ఉంది కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకో రెఫరెన్స్ లూకా సువార్త 9వ అధ్యాయము 57 నుంచి 57 to 62. యాక్చువల్లీ 62 ఒకటి చదువు చాలు. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఏమంటున్నాడు? నాగలిపై చేయి పెట్టిన వాడు వెనుక చూస్తే దేవుని రాజ్యముకు వారు పాత్రులు కారు అంటున్నాడు. దేవుని రాజ్యం అంటే ప్రస్తుతం మన మధ్యలో ఉన్నది, మనలో ఉన్నది కాకుండా, ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్, ఐ హ్యావ్ సంథింగ్ టు షేర్, ఎక్స్ట్రా బిబ్లికల్ అని చెప్తారు. ఇది దైవజనుల ద్వారా నేను విన్న మాట. ఇది ఏంటంటే దేవుని రాజ్యము మనం యెషయా గ్రంథంలో కూడా చదువుతాం కదా. మన రెండవ రాకడ అయిపోయిన తర్వాత దేవుడు నూతన యెరూషలేమును సిద్ధపరుస్తాడు కదా. నూతన యెరూషలేము అంటే ఆ టైం నుంచి ఆయన రాజ్యము నిత్య రాజ్యముగా ఉంటుంది. ఆ రాజ్యంలో ఎలా ఉంటుందంట? ఏ పాపం లేదు, దోషం లేదు. చిన్న పిల్లలు కూడా పాము పుట్ట దగ్గర ఆడుకుంటారు, ఏ హాని జరగదు. ఇవన్నీ చదివామా? అవన్నీ ఎప్పుడండి జరుగుతాయి? వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వన్స్ అగైన్ ఇన్ అవర్ మిడ్స్ట్ కదా. సో దేవుని రాజ్యంకు మీరు పాత్రలు కారంటే ఇప్పుడైనా కావచ్చు,
అదేవిధంగా రాబోయే ఆ నూతన యెరూషలేంలో కూడా కొంతమంది దైవజనులు చెప్పింది నేను విన్నాను. ఏమంటే మనం ఏమనుకుంటామంటే ఈ రెండవ రాకడలో మనం ఎత్తబడిన తర్వాత ఇంకా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామంటే ఎప్పటికీ ఇంకా ఓన్లీ వర్షిప్. నేను అనుకునేదాన్ని ఓకే ఓన్లీ వర్షిపా అనుకునేదాన్ని. కానీ ఆ దైవజనులు చెప్తున్నారు ఇట్స్ నాట్ జస్ట్ వర్షిప్. దేవుని రాజ్యం తిరిగి స్థాపించబడిన తర్వాత అక్కడ ఇప్పుడు నూతన యెరూషలేం అంటే అది ఊరే కదా, అంటే ఇండ్లు ఉంటాయి, మనుషులు ఉంటారు కదా. సో మనందరికీ కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పని ఉంటుంది. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే జీవితం మీరు జీవిస్తూ దేవునికి నమ్మకస్తులుగా ఏ విధంగా మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో అంత కొలమానంలోనే మనము తిరిగి ఆ రాజ్యము స్థాపించబడినప్పుడు మనందరికీ కూడా ఆ పరిమాణం చొప్పున మనకు పని అప్పగింపబడుతుంది. ఆమేన్. ఆర్ యు ఎక్సైటెడ్ ఆర్ నాట్? అబ్బా మళ్ళీ పని అనుకుంటున్నారా? ఆమేన్. సో చూద్దాం. సో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 చదువుకున్నాం కదా. సో నౌ వీ అండర్స్టాండ్ we are all called by God and there is a goal set before us. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనందరికీ ఒక పిలుపు ఉంది కదా, పరలోకపు పిలుపు ఉన్నది. అది ఒక మనకు ఒక గురిగా అది మన ముందు ఉంది. ఆ గురిని బట్టి దానికి ఒక బహుమానం కూడా సిద్ధపరచబడిందని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ చదివాం కదా, వాట్ హీ సేస్. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెను. ఆ పిలుపుకు తగిన ఆ బహుమానం పొందవలనని ఆయన ముందుకు పరిగెత్తుతున్నానని అక్కడ చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల్ హ్యాడ్ టు, సో ఇప్పుడు అంటే ఒక పిలుపు ఉన్నది, ఒక గమ్యం ఉంది. ఆ గమ్యమును చేరుకున్నప్పుడు మనకు ఒక బహుమానం కూడా ఉన్నది అని మనం అర్థం చేసుకున్న తర్వాత అది రీచ్ అవ్వాలని అక్కడ పౌలు అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూడండి 12వ వచనం ఒకసారి చదివితే మనము 12వ వచనం చదువుమా. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, దేని నిమిత్తము యేసుక్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. దేని నిమిత్తము క్రీస్తు పౌలును పట్టుకున్నాడు లేదా నిన్ను నన్ను పట్టుకున్నాడు? ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల్ హ్యాడ్ టు లే హోల్డ్ ఆఫ్ దట్ ఫర్ విచ్ జీసస్ హ్యాడ్ లేడ్ హోల్డ్ ఆఫ్ హిమ్. ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తు యేసు చేత దేనివల్ల నేను పట్టబడితినో దాన్ని నేను పట్టుకోవాలి. అర్థమవుతుంది అందరికీ? క్రీస్తు దేనికి పట్టుకున్నాడు మన అందరినీ? దేనికి కదా, మన నిత్య నరకాగ్ని పాత్రలు కాకుండా నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని మనల్ని దేవుడు పట్టుకున్నాడు. అవునా కదా? ఫస్ట్ థింగ్ కదా, వై డిడ్ గాడ్ టేక్ హోల్డ్ ఆఫ్ అస్? టు సేవ్ అస్ ఫ్రమ్ ఇటర్నల్ డామినేషన్. మన నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి మనల్ని దేవుడు పట్టుకున్నాడు. సో ఇట్ ఈస్ అ సాల్వేషన్ అండ్ దెన్ కన్ఫార్మింగ్ అస్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్. సో రక్షణ ఇచ్చి ఇంకా పోండి మీ బతకండి అన్నాడా? కాదు. ఆయన ఉద్దేశం ఏంటి? మనం ఈ భూమి మీద బ్రతుకుతుండగా ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి మనలందరినీ మార్చాలన్నది ఆయన ఉద్దేశము. అందుకే నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దట్స్ వై హీ లేడ్ హోల్డ్ ఆఫ్ అస్ ఆల్. అర్థమవుతుంది కదా ఎందుకు క్రీస్తు మనల్ని పట్టుకున్నాడు? మనల్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పించి రక్షణ దయచేసి, ఆ రక్షణ దయచేసి అక్కడితో ఆగిపోకుండా ఆయన పోలిక, ఆయన స్వరూపము మనలో కనపడేటట్టు. భూమి మీద మనకు పని ఉందా లేదా చెప్పండి? ఇప్పుడు రక్షింపబడి ఆశీర్వదింపబడి మన మట్టుకు మనం బ్రతకడానికి ఉన్నామా ఇక్కడ? చెప్పండి. మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం, భూమి మీద మనము ప్రతినిధులుగా ఉన్నాం ఇక్కడ కదా. దేవుణ్ణి బయలుపరిచే పని మనకున్నది కదా. ఆ బయలుపరచబడాలంటే మనలో దేవుని స్వరూపము, ఆయన పోలిక మనలో మొదటిగా డెవలప్ అవ్వాలి. సి దట్స్ ద పర్పస్ జీసస్ హ్యాస్ లేడ్ హోల్డ్ ఆఫ్ అస్ ఆల్. ఆమెన్. మొదటిగా మన రక్షణ, దాని తర్వాత ఆయన పోలికలోకి మనల్ని మార్చడమే ఆయన ఉద్దేశమైనది. సో ద అప్వర్డ్ కాల్ బిగిన్స్ విత్ అ రెస్పాన్స్ టు హిజ్ వర్క్ ఆన్ ద క్రాస్. సో అప్వర్డ్ కాల్కి మనము ఓకే చెప్పాము. ఎలా చెప్పాము? ప్రభు యొక్క శిలువ కార్యమును బట్టి మనము దేవుణ్ణి రక్షకునిగా మనం అంగీకరించడం ద్వారా ఆ పిలుపు, ఆ రక్షణ గురించిన పిలుపును మనము ఓకే అన్నాం. సో వి బీయింగ్ ఇన్ ఆ సిన్ఫుల్ స్టేట్
కుడ్ నెవర్ అప్రహెండ్ ద కాల్ ఆఫ్ గాడ్. ఒకవేళ పాపపు స్థితిలోనే ఉంటే మనకి ఈ పిలుపు అర్థమయ్యేదా? మనకు కాదు కదా, మనకు అర్థమయ్యేది కాదు. దేవుణ్ణి తెలియకుండా, ఆయన రక్షణ గురించి ఏ జ్ఞానము లేకుండా మనము ఆ అప్వర్డ్ కాల్ని, ఆ హెవెన్లీ కాలింగ్ని మనము అర్థం చేసుకునే మన స్థితి కాదది. సో వీ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ఆర్ ఫాలో ద వేస్ ఆఫ్ గాడ్ బై బీయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ జీసస్. ఆయనలో నుంచి వేరుగా ఉంటూ మనకు ఎప్పటికీ కూడా ఆ పిలుపు యొక్క అర్థము మనకి ఎప్పటికీ కూడా అర్థం అయ్యేది కాదు. దట్స్ వై ఫస్ట్ వీ రెస్పాండెడ్ టు హిస్ కాల్ అండ్ వీ యాక్సెప్టెడ్ ద లార్డ్. ఆమెన్. సో ఆ కార్యం మనము ఎక్కడ చూస్తామంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం ఎప్పుడు చదువుతాం కదా మనము. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. తర్వాత రోమపత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. See, now whoever is in Christ Jesus is a new creation. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము? దేవుడు మనల్ని అందరినీ ఎందుకు పట్టుకున్నాడు? మనల్ని నూతన సృష్టిగా చేయడానికి కదా, నిత్య నరకాగ్ని తప్పించి నూతన జీవం వైపు మనల్ని నడిపించడానికి మనల్ని పట్టుకున్నాడు. సో whoever is in Christ Jesus now is a new creation. అక్కడ తాగిపోయిందా? ఆ తర్వాత ఏమనుకున్నాం మనము? ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఇక్కడ రోమా 6:4 అదే చెప్పబడుతుంది. ఏమంటున్నాడు? Therefore we were buried with him through baptism into death, that just as Christ was raised from the dead by the glory of the Father, even so we also should walk in the newness of life. ఏదైతే నూతనత్వం మనం పొందుకున్నామో ఆ నూతనమైన జీవంలోకి మనం నడవాలి అంటే ఏం చెప్తున్నాడు? we should count ourselves dead to sin. Amen. So we consider ourselves dead to sin and alive in Christ. గుర్తుపెట్టుకోండి కదా, మనము బాప్తిజం అనే కార్యక్రమం ద్వారా కావచ్చు, ఆయన వాక్యము అనుసరించి మనం నడుస్తూ మనము కదులుతున్నప్పుడు ఆ నూతనత్వంలో మనము జీవించడానికి అవకాశం ఉంది. హీ హ్యాస్ మేడ్ అస్ న్యూ క్రియేషన్ నౌ. ఇప్పుడు మనము నూతనపరచబడ్డాము, ఇప్పుడు పాతది లేదు. గమనించుకోవాలి. అందుకే మనం కదా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము? వీ హ్యావ్ అప్వర్డ్ కాల్ అండ్ వీ షుడ్ నెవర్ లుక్ బ్యాక్ అంటున్నాము కదా. దాని గురించి మనం ధ్యానిస్తున్నాము. ఏంటి ఆ అప్వర్డ్ కాల్? ఆ రక్షణ కార్యమును మనం అంగీకరించి అందులో కొనసాగాలి అంటే మనం ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే ఆ పాత జీవితము తిరిగి మనము జీవించడానికి అవకాశం లేదు. మనం గమనించుకోవాలి. దినం మనం మాటను వింటుండగా ఆర్ వి మూవింగ్ ఇన్ ద న్యూనెస్ ఆర్ ఆర్ వి స్టిల్ లివింగ్ ద ఓల్డ్ లైఫ్? మనము గమనించుకోవాలి. ఆమెన్. Paul says, I press on so that God may have his will and his ways in my life. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? 14వ వచనంలో, ఫిలిప్పీ 3:14లో ఐ ప్రెస్ టువర్డ్స్ ద గోల్ అంటున్నాడు. ఐ ప్రెస్ టువర్డ్స్ ద గోల్ అంటే నేను నా గమ్యము వైపు. ఆ గమ్యం ఏంటి? అప్వర్డ్ కాల్, ఆ రక్షణ కార్యము. తిరిగి మనం ప్రభు వచ్చినప్పుడు అందరం ఎత్తబడాలి వద్దా? దట్స్ అవర్ గోల్. ఆ గోల్ని నేను చేరుకోవాలి, ఆ గమ్యం నేను చేరుకోవాలంటే ఏమంటున్నాడు? ఐ ప్రెస్ ఆన్ అంటే కొంచెం ప్రయాస ఉంటుంది. ఏంటి ఆ ప్రయాస? ఆ పాత జీవితంలో వదిలిపెట్టి నూతనత్వంలో మనం కదిలే ఒక ప్రయాస మనకు ఉన్నది. ఆమెన్. సో ఎందుకు ఆ ప్రయాస? దేనికంటే సో దట్ వీ మే అలౌ ద వేస్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే మన జీవితంలో ప్రభు యొక్క చిత్తము జరిగేటట్లుగా మనం అనుమతించాలి. ఆయన ఉద్దేశములు, ఆయన కార్యములు మన జీవితంలో జరిగేటట్లుగా మనము అనుమతించాలి. అందుకు మనము ప్రయాసపడాలి. ఐ ప్రెస్ ఆన్. బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తించున్నాను. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. ఐ ప్రెస్ ఆన్ అంటే నేను కొంచెము ప్రయాస నేను పడుతున్నాను అంటున్నాడు పౌలు. సో ఫర్దర్మోర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. అంతేకాదండి, కేవలము మనల్ని రక్షించి పరలోకానికి తీసుకెళ్లే ఒక్క పనే కాదు. ఏముంది ఇంకా మనకి పిలుపు? ఈ భూమి మీద బ్రతుకుతుండగా తప్పకుండా మనం ఆయన చేతిలో ఒక సాధనముగా వాడబడాలనేది ఆయన ఉద్దేశము. గాడ్స్ విల్ ఈజ్ టు యూజ్ అస్
టు గ్యాదర్ ద హార్వెస్ట్ ఆఫ్ సోల్స్ ఇన్ దిస్ ఎండ్ టైమ్స్ కదా. ఎన్నో ఆత్మల పంట ఉన్నది మన ముందు. ఆ పంట కోయువారుగా మనందరినీ వాడుకోవాలని దేవుడి ఉద్దేశ్యము. ఆమెన్. అండ్ హీ వాంట్స్ అస్ టు రిప్రజెంట్ హిమ్ ఆన్ దిస్ ఎర్త్ టు అట్రాక్ట్ ద లాస్ట్ వరల్డ్ టువర్డ్స్ హిమ్. ఇంకా ఏమి ఆయన ఉద్దేశము? మన జీవితంలో ఆయన జరిగించే కార్యములను బట్టి అన్యులైన వాళ్ళు ఆయన వైపుకి ఆకర్షింపబడాలనేది ఆయన ఉద్దేశం. ఆమెన్. వీ హ్యావ్ దిస్ కాల్ ఇన్ అవర్ లైఫ్స్. మర్చిపోద్దండి ఎప్పుడు, నేను రక్షింపబడ్డాను, నా మటుకు నేను బ్రతుకుతాను చాలు అని అనుకోవద్దండి. ఆర్ కాల్ ఇస్ అ హయ్యర్ కాల్. అది ప్రశస్తమైనది. వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, కూర్చొని ఆలోచించండి. వై హ్యాస్ గాడ్ కాల్డ్ అస్ ఆల్ కదా. ఈ లోకంలో ఎంతమంది ఉండగా మనల్నే ఎందుకు దేవుడు తన రక్షణ ఇచ్చి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు ఒకసారి ఆలోచించాలి. ఇట్స్ అ ప్రివిలేజ్ పీపుల్ ఆఫ్ గాడ్. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. అంటే నేను బ్లెస్ అయ్యాను చాలు అనే తత్వం మనలో అది పోవాలి. ఆమెన్. గాడ్ బ్లెస్సెస్ అస్ సో దట్ వి విల్ బి అ బ్లెస్సింగ్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో మనము ఆశీర్వదకరంగా మనం ఉండాలి. దట్స్ అవర్ కాల్. కేవలము పరలోకం చేరుకోవడం ఒకటే కాదండి, భూమి మీద ఉండగా ప్రభు చిత్తము మనం జరిగించే వారుగా మనము అప్పగించుకోవాలి. ఆమెన్. సో రక్షణ కార్యం మొదలైంది. ఆ తర్వాత ఆ కార్యం కొనసాగాలి, మనలో కొనసాగాలి. ఏంటది? పాతవి వదిలిపెడుతూ మనం పాపముకు మరణించాము అని ప్రతిసారి మనం చెప్పుకోవాలి. యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్ అంటుంది వాక్యం. మీరు అదే రోమపత్రిక 6వ అధ్యాయం చదివితే ఫర్దర్గా మీరు చదివినప్పుడు 11వ వచనము అక్కడంతా కౌంట్ యువర్ సెల్ఫ్ డెడ్ అంటాడు. మాటికి మనం గుర్తు చేసుకోవాలి. అవును, ప్రభువు ఏలాగో శిలువలో మరణించాడు, మనుషుల పాపం అంతటి కొరకు ఎలా మరణించి తర్వాత పునరుత్థానుడే నీతిని బట్టి పునరుత్థానం చెందాడు. మనం కూడా పాపమును బట్టి మనం మరణించాము, ఇప్పుడు ఆయన నీతిని ధరించి మనము నూతన జీవం మనం పొందుకున్నాం. ఇది ఎప్పుడు మన దృష్టిలో ఉండాలి. ఇది గుర్తు పెట్టుకున్నప్పుడే మనము పాత జీవితం వైపు మనము చూడకుండా ఉండేవారుగా ఉంటాం. ఆమెన్. సో లెట్ దిస్ బీ ఇన్ అవర్ హార్ట్స్ ఆల్వేస్. సో పాల్ గోస్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వి ఫర్దర్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ అప్వర్డ్ కాల్. ఇంకా ఫర్దర్గా మన ఈ పరలోకపు పిలుపు ఏదైతే ఉందో అందులో ఎలా కదలాలి అని పౌలు చెప్తున్నాడు. హీ సేస్ హీ హాస్ నాట్ యెట్ అటైన్డ్ దట్ ప్లేస్ నార్ ఈస్ హీ పర్ఫెక్ట్. అక్కడ ఏమంటున్నాడు 13వ వచనంలో? ఐ డు నాట్ కౌంట్ మై సెల్ఫ్ టు హ్యావ్ అప్రహెండెడ్. 12వ వచనంలో నాట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ అటైన్డ్ ఆర్ ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్టెడ్. అక్కడ ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు? నేను ఇంకా చదువు 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని సంపూర్ణ సిద్ధి నేను పొందిన వాడని నేను కాని ఇంకా అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? హీ వాజ్ అ మ్యాన్ విత్ గ్రేట్ రెవల్యూషన్స్. ఆయనకు అప్పటికే ఎన్నో ప్రత్యక్షతలు దేవుడి నుంచి పొందుకుంటున్నాడు. హీ హ్యాడ్ హెవెన్లీ విజిటేషన్స్. పరలోకపు దర్శనాలు ఆయనకు అవుతున్నాయి. ఇంకా ఎన్నో శ్రమలు ఓర్చుకొని నిలబడిన మనిషి ఆయన. అన్నీ ఓవర్కమ్ అవుతూ ఆయన ముందు కదులుతున్నాడు. కానీ ఏమంటున్నాడు? నాకు ఇంకా పర్ఫెక్షన్ రాలేదు. దాని అర్థం ఏంటండి? వాట్ డస్ దట్ మీన్? అంటే నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు పాపం ఒప్పుకొని వదిలేసినాను అని ఆ రోజు ఒప్పుకున్న తర్వాత అక్కడ అయిపోతుంది. ఇట్స్ నాట్ అ వన్ డే థింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ దట్ యు కన్ఫెస్ యువర్ ఫెయిత్ అండ్ దెన్ ఫర్గెట్ ఇట్, బట్ ఇట్ ఈస్ అ డైలీ లివింగ్. పౌలు అక్కడ ఏం చెప్తున్నాడంటే నాకు ఇంకా పర్ఫెక్షన్ రాలేదని ఎందుకు అంటున్నాడంటే మన జీవితకాలం అంటే తిరిగి మనం ప్రభుతో ఎత్తబడే వరకు కూడా మనము ఈ ప్రయాస మనలో ఉంటుంది. అది ఎందుకు అంటే ఈ శరీరం బలహీనం కాబట్టి ప్రతిసారి కూడా దాన్ని మనం అడగదొక్కుతూ అంటే వి షుడ్ బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. ఎప్పటికప్పుడు మన ఫ్లెష్ని కంట్రోల్ చేస్తూ కదా దేవుని ఆత్మకు అప్పగించుకుంటూ మనము ప్రయాసపడే పని మనకున్నది. ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ ద డే యూ యాక్సెప్టెడ్ ద లార్డ్. ఒకరోజు నేను ఒప్పుకున్నాను, నా పాపం ఒప్పుకున్నాను, నా విశ్వాసం ప్రకటించేసాను, అయిపోయింది కాదండి. ప్రతి దినము కూడా మనము అందులో కదిలేవారుగా మనం ఉండాలి. అంటిల్ ఆ రిజరెక్షన్ ఆన్ ద ఫైనల్ డే వీ హ్యావ్ టు హోల్డ్ ఫాస్ట్ టు అవర్ ఫెయిత్. మన విశ్వాసం ఎప్పటి వరకు మనం కాపాడుకోవాలి? మనము తిరిగి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడేంత వరకు కూడా మనలో ఈ రక్షణ కార్యము కొనసాగాలి. ఇదే ఫిలిప్పీ పత్రికల 1వ అధ్యాయంలో అంటాడు కదా, అందుకే పౌలు మీ రక్షణను భయముతో వణుకుతో మీరు కాపాడుకోవాలి. చూడండి అంటాడు ఆ మాట 6th verse అనుకుంటా. మీరు నాతో పాలివారు ఎన్నుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు
యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కాదు అది కాదమ్మా. 2:10, 12. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూడండి ఏమంటున్నాడు, భయముతో వణుకుతో కొనసాగించుకోవాలని చెప్తున్నాడు. అంటే నేను ఉన్నప్పుడే కాదు, అంటే ఎవరో చూస్తున్నారని కాదండి కదా, ఎవరి కోసమో కాదు, అంటే వాళ్ళ ముందు మనం యాక్ట్ చేస్తే అయిపోతుంది కాదు. దేన్ని బట్టి మనము రక్షణను కాపాడుకోవాలి? వర్కౌట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్. ఎందుకు అంటే ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ వాచింగ్ అస్. ఆమెన్. మనల్ని గమనించేది దేవుడు కాబట్టి మనము మన రక్షణను భయంతో వణుకుతో కాపాడవలసిన బాధ్యత మనకున్నది. ఆమెన్. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ డే work, but it should continue throughout our life. So what the Apostle Paul is explaining is that we need perseverance in our Christian walk. దాన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే మనకు పట్టుదల, మన ఈ క్రైస్తవ జీవితంలో ఆ పట్టుదలతో మనం కదిలేటువంటి ఒక గుణము మనకు కావాలి. సో when we are focused on our goal, we will have that single mindedness. సో ఆ పట్టుదల, ఆ పర్సివియరెన్స్ ఎప్పుడు వస్తుంది మనలో? ఎప్పుడు అంటే మనకు ఆ గురి ఉన్నది, ఆ గురి వైపు మన దృష్టి మనము పెట్టినప్పుడు తప్పకుండా ఏమన్నా రాని, ఏది ఎదురు కానీ కదా, మనము పట్టుదలతో మన విశ్వాసంను మనం కాపాడుకుంటూ దేవుణ్ణి మనం వెంబడించేవారుగా ఉంటాం. వీ విల్ హ్యావ్ అ సింగిల్ మైండెడ్నెస్. ఏంటది? దేవుణ్ణి నేను విడిచిపెట్టను, నా దేవుణ్ణి నేను వెంబడిస్తాను. వీ విల్ హ్యావ్ ద అన్డివైడెడ్ హార్ట్. ఏమంటున్నాడు అక్కడ? విభజించని హృదయముతో దేవుణ్ణి వెంబడిస్తాం కదా. ఎప్పుడు మన గమ్యమో స్పష్టంగా మన ముందు మనం పెట్టుకున్నప్పుడు. మన గమ్యం ఏంటండి? మనం మాట్లాడుకుంది ఏంటి? పరలోకపు ఒక పిలుపు ఉన్నది. వీ హ్యావ్ ద అప్వర్డ్ కాల్ ఆఫ్ గాడ్. వెన్ వీ హ్యావ్ దట్ గోల్ బిఫోర్ అస్, ఆ అప్వర్డ్ కాల్ నాకు ఉన్నది అని మనము గుర్తుపెట్టుకుందాం. ఆ కాల్కి ఏముంది? ఒక బహుమానం కూడా ఉంది. మీ ప్రయాస ఏం వ్యర్థమైపోదు. దేవుడు దాని కొరకు ఒక బహుమానం కూడా సిద్ధపరిచాడు. వెన్ యూ హ్యావ్ దట్ ఫోకస్ బిఫోర్ యూ, you will have undivided heart, you will have a single mindedness, you'll look to only that thing and you'll follow the Lord. Amen. So అప్పుడు ఎప్పుడైతే అలా మనకు ఉంటుందో we will focus on our relationship with our God. అంతేనా? ఆ గురి మన ముందున్నప్పుడు ఏం జరుగుతుంది? మనము మన దేవునితో మన సంబంధం గురించి మనము శ్రద్ధ కలిగి ఉంటాం. అంతేనా? యథాలాపంగా కాకుండా దేవునితో మన రిలేషన్షిప్లో మనము సరిగా కదిలేవారుగా మనం ఉంటాం. ఆమెన్. సో హీ సేస్ ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్ అండ్ రీచింగ్ ఫార్వర్డ్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ అహెడ్. అంటే గతంలో జరిగినవో మర్చిపోయే పని ఉంది, ముందు ఏం ఉంచాడో దేవుడు దానివైపు చూసే పని కూడా రెండు చెప్తున్నాడు పౌలు ఇక్కడ. సో ద థింగ్స్ హీ వాంట్స్ టు ఫర్గెట్ ఆర్ హిజ్ ఓన్ అచీవ్మెంట్స్. చూడండి ఆయన ఏమంటున్నాడు ఫర్దర్గా 13వ వచనంలో, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనుక సంగతులు మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను అంటున్నాడు. సో హీ సేస్ ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్ అండ్ రీచింగ్ ఫార్వర్డ్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ అహెడ్. సో ఏంటివి? పాతవి, ఆయన మర్చిపోవాల్సినవి ఏవి ఆయన చెప్పుకుంటున్నాడంటే అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4-8 వచనాలు ఒకసారి చదువుదాం. కావలియునంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఏమంటున్నాడు? ఆయన మర్చిపోవాల్సిన సంగతులు ఏంటి? ఆయన శరీరతత్వాన్ని ఆధారం చేసుకునే సంగతి. వాట్ షుడ్ వి ఫర్గెట్? మన పాత జీవితం ఏంటది? నా శక్తి, నా బలము, దట్స్ వాట్ హీ వాంట్స్ టు లీవ్ బిహైండ్. ఆయన వెనక ఏం వదిలిపెట్టాలనుకుంటున్నాడు? తన శరీర తత్వాన్ని ఆయన వదిలిపెట్టాలనుకుంటాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఏం చెప్పుకుంటున్నాడు అక్కడ? ఆయన అచీవ్మెంట్స్ అని చెప్పుకుంటున్నాడు. సో ఏం విడిచిపెట్టాలనుకుంటున్నాడు? శరీర తత్వం విడిచిపెట్టాలనుకుంటున్నాడు. అదేవిధంగా తను ఏవైతే అచీవ్మెంట్స్ అని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడో కదా, అవన్నీ ఆయన వదిలిపెట్టాలనుకుంటున్నాడు.
చదువు ఇంకా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. క్రీస్తు నిమిత్తము అవి నష్టముగా నేను ఎంచుకుంటున్నాను. మనం కూడా ఏంటి, పాతవి వదిలిపెట్టాలి. వెనకవి వదిలిపెట్టడం అంటే మనకు అది చాలా లాభంగా ఉండిందేమో, కానీ క్రీస్తు సంపాదించుకునే కొరకు దాన్ని నేను వదిలేసుకుంటున్నాను అని మనము చెప్పేవారుగా ఉండాలి. మన శరీర తత్వమును వదిలిపెట్టేసేవారుగా మనం ఉండాలి. చూడమ్మా నెక్స్ట్. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, అతిశ్రేష్టమైన జ్ఞానము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆమెన్. సో మనము పాతవి కదా వెనుకకి తిరిగి చూడొద్దంటే ఏంటంటే దాని అర్థము గతంలోని సంగతులు మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. అది మన శరీరతత్వం కావచ్చు, లేదా మనం గొప్పగా మనం చేసుకున్న అచీవ్మెంట్స్ కావచ్చు. మీరు జ్ఞాపకం చేసుకోండి, అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆయన ఆల్రెడీ అప్పటికి సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఆయన అంటే సెల్ఫ్ సఫిషియెంట్, బాగా ధనము ఆస్తి కదా అంతా ఉంది ఆయనకి. ఆ టైంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. నువ్వు నీ ఇంటి వారిని, నీ ఏంటంటే నీ ఊరిని, నీ అంతటిని వదిలిపెట్టి నువ్వు నన్ను వెంబడించు. ఏం చేశాడు అబ్రహాము? వెంబడించడా లేదా? హీ బిలీవ్డ్ గాడ్ అండ్ హీ ఫాలోడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అదే దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట అదే. పాతవి వదిలిపెట్టి అంటే వెనకకి చూడకుండా గతంలోని సంగతులను వదిలిపెట్టి ఆయనను వెంబడించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు అదే చెప్తున్నాడు. అంటే ఆ అప్వర్డ్ కాల్లో మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే వి నీడ్ దట్. ఆ పాతది ఏదైతే ఉందో అది వదిలిపెట్టేవారుగా మనము ఉండాలి. ఆమేన్. సో ద థింగ్స్ Paul wants to forget are his own achievements, his errors and the dependence on his own flesh. కదా గతంలో జరిగిన తప్పులు అయి ఉండొచ్చు. ఒకవేళ కొంతమందికి అదొక వీక్నెస్ ఉంటుంది. గతంలో ఏదైనా పొరపాటు జరిగితే ఇంకా అదొక బలహీనత. అంటే దే ఫీల్ గిల్ట్ ఎవ్రీ టైం. అయ్యో అది అట్లయింది, అయ్యో అది అట్లయింది, అది ఇంకా పీకుతూ ఉంటుంది మనసులో. అది కూడా వద్దని చెప్తున్నాడు దేవుడు. గతములో ఏమైనా జరిగి ఉండవచ్చు కదా, ప్రభువు తన శిలువ రక్తం ద్వారా సంపూర్ణంగా మనల్ని కడిగి వేశాడు. ఇక దేవుడే పాతది జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సో అది తప్పులు పాపము ఏదైనా కావచ్చు, అది కూడా గుర్తుపెట్టుకునే వారుగా మనం ఉండకూడదు. లేదా గొప్పగా మనం అచీవ్మెంట్స్ చేసి ఉండొచ్చు, దాన్ని కూడా మనం ఆధారము చేసుకునే వారుగా మనం ఉండకూడదు. ఆమేన్. సో ఆల్ దట్ హిస్ ఫ్లెష్ అకంప్లిష్డ్ ఈజ్ కౌంటెడ్ యాజ్ రబిష్ సో దట్ హీ కుడ్ గెయిన్ క్రైస్ట్. ఆమేన్. సో గతంలో అదంతా కూడా ఆ సక్సెస్ అంతటిని కూడా ఆయన వదిలిపెడుతూ క్రీస్తుని నేను సంపాదించుకోవాలి అంటున్నాడు కదా. ఇప్పుడు మన గోల్ ఏంటి? ఆయన స్వరూపంలోకి, ఆయన పోలికలోకి మనం మార్చబడాలి. కాబట్టి మనకి ఏదైతే అది లాభంగా ఉండింది లేదా నష్టం అయిపోయింది ఏదైనా కావచ్చు, అవన్నీ వదిలిపెట్టినప్పుడే మనము ఆయన పోలికలోకి, స్వరూపంలోకి మార్చబడడానికి అవకాశం ఉంది. సేమ్ వే వీ షుడ్ కాన్షియస్లీ లెట్ గో ఆఫ్ అవర్ పాస్ట్. మన గతమును వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ అండి. వర్కౌట్ యువర్ సాల్వేషన్ అంటే దట్స్ హౌ వీ డూ. వీ కాన్షియస్లీ అంటే మనం కూర్చొని మనం చెప్పుకోవాలి, లేదు నేను గతంలో జరిగిన దాని మీద నేను ఆధారపడను, లేదా నా శరీరం చెప్పేదాన్ని నేను ఆధారం చేసుకోను. నాకు వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి నేను నడుస్తాను, నేను కదులుతాను, నేను ఆలోచిస్తాను. ఆమేన్ అని మనము చెప్పుకోవాలి. కాన్షియస్ ఎఫర్ట్ మనము చేయాల్సిన పని ఉంది. వీ షుడ్ ఫోకస్ ఆన్ హౌ వీ విల్ ఫ్లరిష్ ఇన్ ద లార్డ్ రైట్ నౌ. గతము గురించి వదిలేయాలి మనం ఎప్పుడైనా. ప్రస్తుతము, ఇప్పుడు నేను దేవుళ్ళు ఎలా ఉన్నాను, ఎలా నా జీవితం ఎలా ప్రాస్పర్ అవుతుంది, దేవుళ్ళో నేను ఒక్కొక్క రోజు నేను ఎదుగుతున్నానా, మనము గమనించుకోవాలి. అండ్ ద ఫ్యూచర్ గ్లోరీస్ ప్రిపేర్డ్ బై ద లార్డ్. ఇంకా ఫ్యూచర్లో దేవుడు వాక్యం ఏమంటుందండి? కొరింథీయులు చదివినప్పుడు మనము ఆయన మన కొరకు సిద్ధపరిచినది కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, మనసులకు గోచరం కాలేదంటున్నాడు. హీ హ్యాస్ ప్రిపేర్డ్ సచ్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ ఫర్ యూ అండ్ మీ. అటువంటి గొప్ప సంగతులు ఏమున్నాయో, భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో వాటి మీద మనము శ్రద్ధ పెట్టాలి. దేవా ఏంటి కానీ నా ఆత్మ ద్వారా తెలియచేశాను అంటున్నాడు. అది ఎవరికి కనిపెట్టే పని ఎవరిదండి? నీది నాది. మనం కనిపెట్టాలి దేవునిలో కూర్చొని. ప్రభువా ఏంటి, నువ్వేం చేయబోతున్నావు నా జీవితంలో, లేదా సంఘంలో, ఈ లోకంలో ఏం జరుగుతున్నాయి? ఆమెన్. హీ విల్ ష్యూర్లీ స్పీక్. హీల్ స్పీక్ హిస్ సీక్రెట్స్ టు హిస్ సర్వెంట్స్. ఆమెన్. ఆయన ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెడతారో వాళ్ళతో
ఆయన బయలుపరిచే దేవుడు. ఆమేన్. సో మన పని అది. సో డోంట్ బి స్టక్ ఇన్ ద పాస్ట్. సో గతంలో ఉండిపోద్దండి, అక్కడ అటకాయించిపోద్దు మనం. డోంట్ సే ఐ విల్ నాట్ చేంజ్. కొంతమందికి ఆ అలవాటు ఉంటుంది, నేను ఎప్పటి నుంచో నేనంతే, నేను మారను అనుకుంటారు కదా. అలా స్ట్రాంగ్ హోల్డ్స్ పెట్టుకొని మనము కూర్చోకూడదండి కదా. అన్నిటిని మార్చగల దేవుడు అని చెప్తామా, మనమే చెప్తాం కదా. హృదయాలు మార్చగల దేవుడు ఆయనే. మనలో ఒక చెడ్డ అలవాటు ఉందనుకో, అది మార్చగలడు దేవుడు, మార్చగలడు. అప్పగించుకోవాలి మనం. లేదు నేను ఇంతే నువ్వు పట్టుకుంటే యూ కెన్ నెవర్ చేంజ్. అదే దేవుడు చెప్తున్నాడు కదా. గతము, ఆ పాత జీవితము, అది ఏది మంచిది కాదు, మనకు తెలుసు అవన్నీ కరెక్ట్ కాదని, కానీ దాన్నే పట్టుకొని ఉంటాం చాలాసార్లు. కానీ దినం దేవుడు చెప్తున్నాడు, గతంని వదిలిపెట్టండి కదా. ముందు ఈ దినం ఎట్లా ఉన్నాము, ముందు దేవుడు ఏం చేయబోతుండే, వీటిని బట్టి మనము ధ్యానించేవారుగా మనం ఉండాలి. ఆమెన్. ఎనీథింగ్ దట్ హిండర్స్ యువర్ ఫెయిత్ వాక్, ప్లీజ్ లెట్ గో ఆఫ్ ఇట్. ఆమెన్. సో ఆర్ క్రిస్టియన్ వాక్ ఈజ్ కంపేర్డ్. ఇంకా ఫర్దర్గా చూస్తే బైబిల్లో మనం చదివినప్పుడు మన క్రైస్తవ ఈ నడక ఒక పరుగు పందెంతో పోల్చబడింది కదా. పరుగు పందెంతో అది పోల్చబడింది. చూద్దాం. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 24 నుంచి 27. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఎలా పరిగెత్తాలి? బహుమానం నేనే పొందుకుంటాను అన్నట్టుగా మనం పరిగెత్తాలి. ఎవరికి వాళ్ళు. ఏమంటున్నాడు? డూ యు నాట్ నో దట్ దోస్ హూ రన్ ఇన్ అ రేస్ ఆల్ రన్ బట్ వన్ రిసీవ్స్ ద ప్రైజ్. స్వాభావిక లోకంలో చూస్తే కదా, రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు అందరికీ ప్రైజ్ వస్తుందా? రాదు. ఒక్కరికి వస్తుంది ఫస్ట్ ప్రైజ్, అంతేనా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? రన్ ఇన్ సచ్ అ వే దట్ యూ మే అబ్టైన్ దట్ ప్రైజ్. నువ్వు ఎలా పరిగెత్తాలంట? ఆ ప్రైజ్ నీకే వచ్చేటట్టుగా నువ్వు పరిగెత్తాలి. మనందరికీ అలాంటి జీల్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. అందరం ఫస్ట్ వస్తాం. దట్స్ హౌ వీ హ్యావ్ టు రన్ ద రేస్. చదువు తర్వాత. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును. ఈ లోకస్తులే దేనికండి? క్షయమైన బహుమానం అది కదా. ఇప్పుడు ఉండి తర్వాత వెళ్ళిపోయే ఒక బహుమానం అది. కానీ మనమైతే అక్షయమైన ఒక బహుమానం కొరకు మనం పరిగెత్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అది నశించిపోయే బహుమానం కాదు. ఆమెన్. చదువు తర్వాత. కాబట్టి దేర్ఫోర్ నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. ఏమంటున్నాడు? ఐ డిసిప్లిన్ మై బాడీ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు సబ్జెక్షన్. ఈ పరుగు పందెంలో ఏం చెప్తున్నాడు? మనకి ఏం కావాలంట? ఆ బహుమానం పొందేవారుగా మనం పరిగెత్తాలి. అలా పరిగెత్తాలంటే ఏం చెప్తున్నాడు అక్కడ? యూ షుడ్ డిసిప్లిన్ యువర్ బాడీ. పాల్ స్పీక్స్ ఆఫ్ డిసిప్లినింగ్ అవర్ బాడీస్ ఇఫ్ వీ అలౌ అవర్ ఫ్లెష్ టు డిక్టేట్ అవర్ లైఫ్స్. ఎందుకు డిసిప్లిన్ చేసుకోవాలి అంటున్నాడంటే, ఒకవేళ మన శరీర తత్వాన్ని మనము మన జీవితం నడిపించడానికి అనుమతిస్తే ఏం జరుగుతుందండి? ఫ్లెష్లీ కదా డైరెక్షన్ ఎప్పుడైనా నాశనం వైపే ఉంటుంది, కానీ అది గాడ్లీగా ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. వెన్ యూ అలవ్ యువర్ ఫ్లెష్, ద పవర్ ఆఫ్ గాడ్ విల్ నాట్ వర్క్ ఇన్ యూ. ఆమెన్. మనం డిసైడ్ చేసుకోవాలి, మన ఫ్లెషా దేవుని శక్తి, మన శరీరమా దేవుని శక్తి కావాలా. దేవుడు జెంటిల్మ్యాన్, హీ విల్ నెవర్ ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ అస్. గుర్తుపెట్టుకోండి, దేవుడు బలవంత పెట్టడు. మనము నిర్ణయం చేసుకోవాలి. అంటే దేవుని ఆత్మకు అవకాశం ఇద్దామా, లేదా మన శరీరం చెప్పినట్టు, లేదా మన ఆలోచనలు చెప్పినట్టు, లేదా మనకు కనపడే దాన్ని బట్టి, లేదా ఒకరి ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు చాలా సంగతులు తెలుసు కదా. చాలాసార్లు మనము ఆ విధంగానే రియాక్ట్ అవుతూ ఉంటాం. ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని ఓకే నేను ఇలా చేయాలి అని గబుక్కున మనకు తోచినట్టు మనము చేసేస్తూ ఉంటాం. కానీ వాక్యము ఏం చెప్తుంది? ఆత్మకు అవకాశం ఇవ్వాలి. సో ద డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఆమెన్. సో ఇఫ్ యూ అలౌ యువర్ ఫ్లెష్ టు డిక్టేట్
your life, there is no scope for the power of God. సో ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు శరీరం ఉంటే ఆత్మ అక్కడ పని చేయడానికి అవకాశం లేదు. గలతీలో అదే చెప్తాడు కదా, శరీరంకు ఆత్మకు ఎప్పుడూ పోరాటం ఉంటుంది. చూడండి ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ ఆల్వేస్ వార్ అగేన్స్ట్ ఈచ్ అదర్, బట్ వీ షుడ్ ఓవర్కమ్ ద ఫ్లెష్ అండ్ బ్రింగ్ ఇట్ అండర్ సబ్జెక్షన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదుమా గలతీ 5:17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆమేన్. మనం ఆత్మకు అప్పగించుకుంటే మనము మన శరీరతత్వం మీద, ధర్మశాస్త్రం అంటే డూస్ అండ్ డోంట్స్, అది పాత నిబంధనలో అది ఉంది. కానీ ఇప్పుడైతే మనము కృప కాలంలో ఉన్నాం కదా, ప్రభువుని బట్టి ఆ కృప మనకు వచ్చింది. ఆమెన్. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అ వార్ బిట్వీన్ అవర్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. మనము ఎవరికి అవకాశం ఇవ్వాలో మనము నిర్ణయించుకోవాలి. ఆమెన్. ఇఫ్ వీ వాంట్ టు ప్రాస్పర్, ప్రోగ్రెస్ ఇన్ అవర్ అప్వర్డ్ కాల్, వీ హ్యావ్ టు ఓవర్కమ్ అవర్ ఫ్లెష్ కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు. పరుగు పందెంలో మీరు ఉన్నప్పుడు ఆ బహుమానం పొందుకోవడానికి పరిగెత్తండి. ఎలా పరిగెత్తుతారంటే మీ శరీరతత్వాన్ని మీరు జయిస్తూ, యూ షుడ్ డిసిప్లిన్ యువర్ బాడీ ఎవ్రీ డే కదా. ఆ డిసిప్లినింగ్లో చాలాసార్లు మనం ఫాస్టింగ్ ఉంటాం, అంతేనా? ఫాస్టింగ్ ఎందుకు ఉంటాము? సన్నగా అవడానికే కదా. వి ఫాస్ట్ టు పుట్ అవర్ ఫ్లెష్ అండర్ కంట్రోల్. ఈ శరీరం కదా మనం పెంచి పోషిస్తుంటే ఇంకా ఆశపడుతుంటుంది, ఇది కావాలి అది కావాలంటుంది. గమనించినారు ఎప్పుడైనా? బాగా యూ ఫీడ్ యువర్ ఫ్లెష్, ఇట్ విల్ క్రేవ్ ఫర్ మోర్. అందుకే ఫాస్టింగ్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దట్స్ హౌ యూ బ్రింగ్ యువర్ ఫ్లెష్ అండర్ కంట్రోల్. మనం ఫాస్టింగ్ ఉండడం బట్టి కదా, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, డోంట్ లీవ్ దట్ పార్ట్. ఫాస్టింగ్ అనే ప్రేయర్ లేకుండా చేయొద్దు, దే గో టుగెదర్. ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నప్పుడు తప్పకుండా మన శరీరతత్వం అధిగమించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆమెన్. దట్స్ హౌ వి ఓవర్కమ్ అవర్ ఫ్లెష్. అదేవిధంగా 2 తిమోతి 2:5, 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:5. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే మనకి కిరీటము దొరకదు. ఎప్పుడు దొరకదు? నియమ ప్రకారము పరిగెత్తాలంటున్నాడు. వెన్ అ గోల్ ఈజ్ టు రిసీవ్ ద రివార్డ్ ఆఫ్ ద అప్వర్డ్ కాల్, వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద రేస్ అకార్డింగ్ టు ద రూల్స్. నియమ ప్రకారము. ఇఫ్ ఎనీవన్ కంపీట్స్ ఇన్ అథ్లెటిక్స్, హీ ఈజ్ నాట్ క్రౌన్డ్ అన్లెస్ హీ కంపీట్స్ అకార్డింగ్ టు ద రూల్స్. రూల్స్ ప్రకారము మనము పాల్గొన్నప్పుడే మనకు ఆ బహుమానము వస్తుందని అక్కడ వాక్యం సెలవిస్తుంది. దిస్ ఈస్ ద రీజన్ గాడ్ హ్యాస్ లేడ్ హోల్డ్ ఆఫ్ అస్. దేనికి దేవుడు మనల్ని పట్టుకున్నాడని మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు? ఆ బహుమానము, ఆ అప్వర్డ్ కాలింగ్ ఏదైతే ఉందో దానిలో నువ్వు కదలడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కదిలే విషయంలో మనము ఎలా ఆ పరుగు పందెం ఎలా పరిగెత్తాలి? నియమ ప్రకారం మనము పరిగెత్తాలి. వన్ హూ కంపీట్స్ ఇన్ ద రేస్ కెనాట్ మేక్ ద రూల్స్. సో కాంపిటీషన్లో నేను ఉన్నాను కాబట్టి నేను రూల్స్ పెట్టడానికి లేదు అక్కడ, అంతేనా? పరిగెత్తే వాళ్ళ రూల్స్ ఉంటాయా? ఆల్రెడీ కండక్ట్ చేసే వాళ్ళ రూల్స్ ఉంటాయి అక్కడ కదా. ఎవరు అక్కడ పరుగు పందెం పోటీ పెడుతున్నారో వాళ్ళ రూల్ ప్రకారం మనం పరిగెత్తాలి కదా. సో వీ కెనాట్ మేక్ ద రూల్స్, బట్ వీ హ్యావ్ టు అబైడ్ బై ద రూల్స్ ఇన్ ఆర్డర్ టు విన్ ద ప్రైజ్. సో అక్కడ రూల్స్ ఏదైతే పెట్టారో దాన్ని బట్టి మనము పరిగెత్తవలసిన వారుగా ఉన్నాం. అంటే దేవుని వాక్యానుసారంగా మనము జీవితాన్ని నడిపించేవారుగా మనం ఉండాలి. అంతేగాని చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూ కెనాట్ సే గాడ్ నోస్ ఐఎమ్ వీక్ సో హిల్ ఫర్ గివ్. ఏమనుకుంటామంటే, నేను బలహీనుడిని తెలుసు కాబట్టి దేవుడు క్షమిస్తాడు కాబట్టి కాంప్రమైజ్ కదా. ఇంకొన్నిసార్లు ఏమన్నా, ఇది పాపం అని నాకు తెలుసు కానీ దేవుడు అర్థం చేసుకుంటాడులే కదా. వి టెన్ టు గివ్ ఎక్స్క్యూజెస్ లైక్ దట్. అంటే రూల్స్ పెట్టడానికి ట్రై చేస్తాం మనం, కానీ పరుగు పందెంలో అట్లా మనము రూల్స్ పెట్టడానికి లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. యూ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ ఫాలోయింగ్ హిజ్ వర్డ్. ఆమెన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం పరుగు పందెంలో ఉన్నాము, ఆ పరుగు పందెంలో బహుమానం పొందేదానికే మనం పరిగెత్తున్నాం, కానీ ఆ బహుమానం
పొందుకోవాలంటే మనము నియమ ప్రకారం అంటే వాక్యానుసారంగా మన జీవితాన్ని మనము జీవించవలసి ఉంది. ఆమెన్. అదేవిధంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తెదము. మన ఎదుట ఏం ఉంచబడింది? ఒక పందెం ఉంచబడింది. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం కదా. ఏం చెప్తున్నాడు? Therefore we also, since we are surrounded by so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which so easily ensnares us, and let us run with endurance the race that is set before us. Ikkada the much needed thing in a race is endurance. ఓపికతో మనము పరిగెత్తాలని చెప్తున్నాడు. ఎనీ వెయిట్ దట్ హిండర్స్ అస్ టు రన్ ఎఫిషియెంట్లీ షుడ్ బి రిమూవ్డ్. అక్కడ ఏమంటున్నాడు? ప్రతి భారము కదా. పరిగెత్తే వాళ్ళు చూడండి, వాళ్ళ వేసుకునే షర్ట్, అది ఆ షార్ట్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి. అవి కొంచెం కూడా వెయిట్ మీద లేకుండా వాళ్ళు చూసుకుంటారు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్. ఏమంటున్నాడు? మిమ్మల్ని ఆ పరుగు పందెం మిమ్మల్ని స్లో అవ్వకుండా మీ మీద ఏ భారం లేకుండా మీరు చూసుకోమని చెప్తున్నాడు కదా. భారము ఎలాంటి భారం అన్నా కావచ్చు. పాపపు భారమా, లేదా ఒక గిల్టా, అయ్యో చాలా రకాలు ఉంటాయి కదా. భారము చాలా రకాలు ఉంటాయి. వి షుడ్ చెక్ ఏం భారం మోస్తున్నాం. ప్రభు ఆల్రెడీ పిలిపించాడు కదా, భారం మోయించిన సమస్త జనరా నా యొద్దకు రండి, మీ భారము నేను తీసేస్తాను. ఎట్లా తీయబడుతుంది అది? వెన్ యూ ఫాలో హిజ్ వర్డ్, యువర్ బర్డెన్ ఈజ్ లిఫ్టెడ్, యువర్ వెయిట్ ఈజ్ లిఫ్టెడ్. ఆయన వాక్యానుసారంగా జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆ భారము తొలగించబడుతుంది. ఆమేన్. సో ఈ పరుగు పందెంలో ఉన్నప్పుడు అటువంటి భారం ఏమన్నా ఉన్నా అది మనము తొలగించుకోవాలని చెప్తున్నాడు. వి షుడ్ ఆల్సో రిమూవ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్ దట్ ఎంటాంగిల్స్ అస్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపమైనా మీరు అది దానిలో పడవద్దు కదా. దాని ఎక్స్ప్లెనేషన్ ఎవరికి వాళ్ళు మనం చెప్పుకోవాలి కదా. సులువుగా ఏది మనల్ని పాపంలోకి నెట్టేస్తుంది అటువంటి మనము వదిలిపెట్టాలి. ఎందుకు? పరుగు పందెంలో మనం ఉన్నాము. నాకే రావాలి ఫస్ట్ ప్రైజ్ అని మనం పరిగెత్తున్నాం ఇప్పుడు కదా. అలా పరిగెత్తున్నప్పుడు మన మీద ఏ భారం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఏ పాపము మనల్ని మన కాళ్ళకు చుట్టుకోకుండా కదా. కాళ్ళకి ఏమైనా చుట్టుకుంటే ఏమవుద్ది? పరిగెత్తలేం. వీ షుడ్ బీ వెరీ కాషియస్ హియర్. నాట్ ఓన్లీ వాట్ షుడ్ నాట్ బీ ఈజ్ టోల్డ్, బట్ ఆల్సో వాట్ షుడ్ బీ ఈజ్ ఆల్సో టోల్డ్. అంటే ఏం చేయొద్దు అని చెప్తూ ఏం చేయాలని కూడా చెప్తున్నాడు. ఏం చేయాలంట? భారం భారం ఉండొద్దు, పాపం ఉండొద్దు అని చెప్తూ ఏముండాలని చెప్తున్నాడు? వి షుడ్ లుక్ టు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూస్తూ ఈ పరుగు పందెంను కొనసాగించాలని వాక్యం సెలవిస్తుంది. సో మన మోడల్ ఎప్పుడైనా ప్రభు అయి ఉండాలి. ఆమెన్. సో నాట్ బికాస్ హీఈస్ గాడ్. ఎందుకు ప్రభు అని అక్కడ చెప్పబడింది చెప్పండి? ప్రభువుని మాదిరిగా ఎందుకు చెప్తున్నాడు? ఆయన దేవుడు కాబట్టే కాదు. హీ వెంట్ త్రూ ఆల్ దీస్ సఫరింగ్స్. ఎందుకు అంటే హీ ఎండ్యూర్డ్ పెయిన్ అండ్ సఫరింగ్ యాజ్ నో వన్ ఎల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ హ్యూమానిటీ. ఎందుకు అంటే ఆయన మాదిరిగా మనం ఎందుకు పెట్టుకోవాలంటే, మనము ఏదైతే భారం అనుకుంటున్నామో, బరువు అనుకుంటున్నామో, ఇన్ని కష్టాలు అనుకుంటున్నామో అవన్నీ కూడా మన బదులుగా ఆయన మోసిన వాడై ఉన్నాడు. ఆయన నొప్పిని భరించిన వాడై ఉన్నాడు. అవన్నీ చేసి కదా, అవన్నీ జయించి నీకు నాకు విజయము ఇందాక వర్షిప్లో నడిపిస్తుంది కదా. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ నౌ. ఇప్పుడు మనం అత్యధిక విజయం కలిగి ఉన్నాం. ఇప్పుడు అవన్నీ మనల్ని ఇంకా అవి వెంటాడడానికి వీల్లేదు. ఆయనలో మనం కలిగి ఉన్నాం. అందుకే ఆయన వైపు చూడాలి మనం కదా. ఆయనలోనే మనము అత్యధిక విజయం మనం కలిగి ఉన్నాం. క్రీస్తులో మనకు ఆ అత్యధిక విజయం మనము కలిగి ఉన్నాం. సో హీ టుక్ అవర్ సిక్నెస్ అండ్ డిసీజ్ అండ్ హీ బికేమ్ సిన్ ఫర్ అస్, యట్ హీ డిడ్ నాట్ కౌంట్ ద పెయిన్ ఆర్ ద షేమ్. మీరు చూడండి, అవన్నీ భరిస్తూ వాటిని బట్టి ఆయన బరువుగా అనుకోలేదు. ఆయన వాటి వైపు కూడా చూడలేదు. చూడండి వాక్యం ఏమంటుంది నెక్స్ట్ వచనము. లుకింగ్ అన్ టు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్, హూ ఫర్ ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూర్డ్ ద క్రాస్, డిస్పైజింగ్ ద షేమ్.
అండ్ హ్యాస్ సాట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ థ్రోన్ ఆఫ్ గాడ్. ఆయన ఏం చేశాడు? మన అందరి బదులు మన పాపం ఆయన మీద మోసుకున్నాడు కదా. ఆయన ఆ నొప్పిని భరించాడు. మన రోగం తీసేయడానికి ఆయన దెబ్బలు కొట్టించుకున్నాడు. యెషయా గ్రంథం మనం చదువుతాం కదా, ఆయనకు తగిలిన గాయముల చేత మన స్వస్థత మనకు ఉన్నది. దట్స్ ద రీజన్ హీ టుక్ ఆల్ దట్ ఆన్ హిమ్. మనకి విడుదల ఇవ్వడానికి, మనకి స్వస్థతని ఇవ్వడానికి, మనల్ని విడిపించడానికి ఇవన్నీ ఆయన భరించాడు. కానీ ఏమంటున్నాడు? వాటి వైపు ఆయన చూడలేదు. మీరు చూడండి, ఆ కాలంలో శిలువ మరణం అంటే వెరీ షేమ్ఫుల్ పనిష్మెంట్ ఇట్ వాజ్. ఎంతో అవమానకరమైన ఒక పనిష్మెంట్ అది. కానీ దానివైపు చూడలేదని అంటుంది. హీ డిస్పైజ్డ్ దట్ షేమ్. డిస్పైజ్డ్ అంటే తృణీకరించాడు. ఆ షేమ్ని పో అన్నట్టుగా చేశాడు ఆయన. ఎందుకు? ఫర్ ద జాయ్, ఫర్ ద ప్రైజ్ బిఫోర్ హిమ్. ఆయన ముందు ఉంచబడిన ఆ బహుమానం కొరకు. ఏంటంటే ఆ బహుమానము? నీ యొక్క నా యొక్క రక్షణ. హీ సా దట్ అండ్ హీ వాజ్ లుకింగ్ అట్ దట్. హిస్ ఫోకస్ వాజ్ ఆన్ దట్ రివార్డ్ అండ్ నాట్ ఆన్ వాట్ హీ వెంట్ త్రూ. అందుకే మనం కూడా యేసు వైపు చూడమంటున్నాడు. ఈ పరుగు పందెంలో నువ్వు ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి కదా. మనకు ఎదురయ్యే ఆ పరిస్థితుల్ని బట్టి మనం బరువుగా కదా, అదొక సఫరింగ్ లాగా మనము అనుకోవద్దు ఎప్పుడు. ఎందుకు? మన ముందు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం వైపు మన దృష్టి ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ దట్ రివార్డ్. కాబట్టి ఇప్పుడు ఉండే ఈ శ్రమ, ఈ అవమానము, షేమ్ ఏదుందో ఇట్స్ నథింగ్ ఫర్ మీ అని మనము అనేటట్టుగా ఉండాలి. వీ షుడ్ డిస్పైజ్ ద షేమ్ ఆర్ ద పెయిన్ ఆర్ ద సఫరింగ్ దట్ వీ గో త్రూ. ఆమెన్. ఆ యాటిట్యూడ్ మనలో మనం డెవలప్ చేసుకోవాలి. సో వెన్ వీ గో త్రూ సచ్ హ్యూమిలియేటింగ్ ఎక్స్పీరియన్సెస్ వీ షుడ్ లెర్న్ టు డిస్పైజ్ అండ్ మూవ్ ఆన్ ఇన్ అవర్ రేస్. కాబట్టి మనము ప్రభు వైపు చూస్తూ మనకి ఎటువంటి పరిస్థితులు అంటే అటువంటి అవమానకరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు, కానీ వాటన్నిటినీ మనం పక్కకు పెడుతూ వీ షుడ్ డిస్పైజ్ దెమ్. దే ఆర్ నథింగ్. ఐ విల్ నాట్ కౌంట్ ఆన్ దెమ్. తక్కువగా చూడడం అంటే డిస్పైజ్ అంటే లుకింగ్ డౌన్. మనకు ఎదురే అటువంటి అవమానకరమైన పరిస్థితుల్ని మనము తక్కువ చూపు చూడాలి. వాటిని చూసి మనము మన పరుగును కొనసాగించాలి. లెట్ నాట్ ఎనీథింగ్ స్టాప్ అస్ ఫ్రమ్ రిసీవింగ్ అవర్ ప్రైజ్. మన బహుమానము మనం పొందుకొనేయకుండా ఏమి మనల్ని ఆపడానికి వీల్లేదని మనము తీర్మానించుకోవాలి. మనం మాట్లాడుకున్నాం కదా, వీఆర్ నౌ మూవింగ్ టువర్డ్స్ అవర్ అప్వర్డ్ కాల్. పరలోక పిలుపు వైపు మనం కదులుతున్నాం. ఆ కదిలేటప్పుడు మనం వెనకకి తిరిగి చూసేవారుగా మనం ఉండకూడదు కదా. ఒక నిచ్చెన ఎక్కుతున్నాం లేదా ఏదైనా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు వెనక్కి చూస్తామా కదా, తట్టుకొని పడతాం. ముందుకే our gaze should be ahead of us. Amen. మన చూపు ముందుకే ఉండాలి. సో అదే రెండవ మాట నాకు దేవుడు తెల్లారుజాము మాట్లాడిన మాట అని చెప్పాను కదా, చూద్దాం ఒకసారి. అది కూడా లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. సో వీ హ్యావ్ పుట్ అవర్ హ్యాండ్ టు ద ప్లవ్ అండ్ ఇఫ్ వీ లుక్ బ్యాక్ వీ డు నాట్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నాగలిపై చేయి పెట్టాము, వెనుకకి తిరిగి చూసిన వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడంటున్నాడు. సో ద వన్ హూ హ్యాస్ పుట్ హిస్ హ్యాండ్ టు ద ప్లవ్ ఈజ్ విత్ ద ఇంటెన్షన్. సో ఒక నాగలి మీద చేయి వేశాడు అంటే దాని అర్థం ఏదంటే, ఒక వ్యక్తి నాగలిపై చేయి వేశాడంటే దాని అర్థం ఏంటి? హీ వాంట్స్ టు ప్లవ్ ద ఫీల్డ్, అంతే కదా. నాగలిపై చేయి వేస్తే దాని అర్థము ఆయన ఆ పొలం దున్నాలని అనుకున్నాడు కాబట్టి నాగలిపై చేయి వేశాడు కదా. సో అట్లా నాగలిపై చేయి వేసి పొలం దున్నాలని అనుకున్నాడు, వెనక్కి తిరిగి చూస్తాడా? చూడొద్దు అన్నాడు. సో బికాస్ దే లూజ్ ద ఫోకస్ మిస్ అవుతుంది. ఇక్కడ ఏం దున్నుతున్నాడో, ఎటువైపు దున్నుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో అక్కడ ఉండిపోతాడు. సో జీసస్ స్పోక్ దీస్ వర్డ్స్ టు దోస్ హూ వాంటెడ్ టు ఫాలో. ఈ మాట ఎవరికి చెప్పాడు ప్రభు అని మనం చూస్తే 57వ వచనం నుంచి మనం చూస్తే, దోస్ వర్ ద పీపుల్ హూ వాంటెడ్ టు ఫాలో ద లార్డ్. ఆయనను వెంబడించాలని ఇష్టపడిన వారికి దేవుడు ఆ మాట మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి 57వ వచనం, 57, 58.
వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? ఆయన ఏమన్నాడు? ప్రభు నేను వెంబడిస్తాను అని చెప్తున్నాడు. సో మేబీ బికాస్ ఆఫ్ ద మెనీ మిరాకల్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్, ఆ వ్యక్తి ప్రభు చేసిన అద్భుతాలన్నీ చూస్తూ వచ్చుంటాడు కదా. ఆయన 5,000 మందికి భోజనం పెట్టడం, 4,000 మందికి భోజనం పెట్టడం, లేదా కదా ఎంతోమందిని స్వస్థపరచడం, ఇవన్నీ చూసి మేబీ హీ వాజ్ అట్రాక్టెడ్ టు ఫాలో హిమ్. మేబీ ద పర్సన్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మెటీరియల్ బ్లెస్సింగ్స్ దట్ హీ కుడ్ రిసీవ్ బై ఫాలోయింగ్ ద లార్డ్ అండ్ లివ్ అ కంఫర్టబుల్ లైఫ్. ఏమనుకుని ఉంటాడు? ప్రభువుని వెంబడిస్తే మంచిగా దీవించబడతాను, మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కాబట్టి వెంబడిద్దాం అనుకున్నాడేమో కదా. ఇంటెన్షన్స్ ఎవరికి తెలుస్తుంది? మనిషి పై రూపం చూస్తాడు కానీ అంతరంగం ఎవరికి కనపడుతుంది? ప్రభువుకే కనపడుతుంది. కాబట్టి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఆయన ఏం వెంబడించదు అనలేదు. ఏం చెప్పాడు ప్రభు అక్కడ? హీ సెడ్, ఫాక్సెస్ హ్యావ్ హోల్స్ అండ్ బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్ హ్యావ్ నెస్ట్ బట్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ నోవేర్ టు లే హిజ్ హెడ్. ఏమన్నాడు? అందుకు యేసు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దాని అర్థము, జీసస్ రెస్పాన్స్ డిడ్ నాట్ మీన్ దట్ హీ వుడ్ రిమైన్ పూర్ విదౌట్ ఎనీ బ్లెస్సింగ్. దాని అర్థము మనకేం ఇండ్లు ఉండవని కాదు. అట్లా ఉంటే అందరు ఇల్లు ఉంటాయి, మనకి ఉండవు. ప్రభు అర్థము అది కాదు. వాట్ హీ మెంట్ వాస్ దట్ హిస్ మిషన్ వాజ్ నాట్ అ కంఫర్టబుల్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ బట్ ఇటర్నల్ లైఫ్. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రభు అక్కడ ఆ మాట పలకడానికి అర్థం ఏంటంటే, ఈ భూమి మీద కంఫర్టబుల్గా లైఫ్ జీవించేది ఆయన ప్రయారిటీ కాదు. అఫ్ కోర్స్ హీల్ బ్లెస్సెస్. ఆయన ప్రయారిటీ ఏంటి? ఇట్స్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను ఒక దగ్గర నివాసం చేస్తూ ఉండే పరిస్థితి లేదు. ఐఎమ్ ఆన్ మై ఫాదర్స్ మిషన్ డిక్లేరింగ్ ద మెసేజ్ ఆఫ్ ద హెవెన్. ఆయన ఏమన్నాడంటే, దాని అర్థము మనకేం బ్లెస్సింగ్ రాదని కాదు, ఇండ్లు ఉండవని కాదు. ఆయన అర్థము మోర్ దాన్ దిస్ ఫిజికల్ లైఫ్ అండ్ దిస్ కంఫర్టబుల్ లైఫ్, హీస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆమెన్. సో మన ప్రయారిటీ ఏముండాలి? ఆయన వెంబడించే వారికి మోర్ దాన్ దిస్ ఫిజికల్ బ్లెస్సింగ్స్, అవర్ ప్రయారిటీ షుడ్ బి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమెన్. గుర్తుపెట్టుకుందాం, ఆయన వెంబడించాలి అనుకున్న వారిలో ఆ అవగాహన మనకి ఉండాలి. మోర్ దాన్ దిస్ ఫిజికల్ బ్లెస్సింగ్, మోర్ దాన్ దిస్ కంఫర్టబుల్ లైఫ్, we should be more concerned with the kingdom of God. నెక్స్ట్ చూద్దాం 59-60 వచనాలు ఒకసారి చదువు. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. హార్ష్గా అనిపిస్తుంది కదా అట్లా ఆ మాటలు విన్నప్పుడు. ఇంత కఠినంగా చెప్తున్నాడేంటి ప్రభు అని అనిపిస్తుంది మనకి కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? హియర్ జీసస్ హిమ్సెల్ఫ్ ఇన్వైట్స్ దిస్ పర్సన్ టు ఫాలో హిమ్. మొదటి వ్యక్తి తను వెంబడిస్తున్నాడు, అప్పుడు అట్లా చెప్పారు ప్రభు. ఈ రెండో వ్యక్తి తనే పిలుస్తున్నాడు, రా నన్ను వెంబడించంటే ఆయన ఏం చెప్తున్నాడు? బట్ ద మ్యాన్ వాజ్ నాట్ ష్యూర్ ఆఫ్ ద టైమ్. ఆయన ఏమంటున్నాడు? మొదట పోయి నా తండ్రిని పాతి పెట్టేస్తానంటే ఆయన ఇంకా చనిపోలేదు. వాళ్ళ తండ్రి ఎప్పుడు చనిపోతాడో తెలీదు. ఆయన చచ్చిపోయే వరకు నేను వెయిట్ చేసి ఆయన పాతి పెట్టి వచ్చి అప్పుడు నేను వెంబడిస్తాను అంటున్నాడు. అంటే హీ వాజ్ నాట్ ష్యూర్ of the time. He wanted to wait till the death of his father. Maybe that was simply an excuse for not following the Lord. అంటే మేబీ ఇష్టం లేక కదా, దేవుని వెంబడించడం ఇష్టం లేక ఒక నెపముగా ఆయన చెప్పాడేమో. సో ద బైబిల్ సేస్, టుడే ఇఫ్ యూ హియర్ హిజ్ వాయిస్ డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్. కానీ వాక్యం ఏం సెలవిస్తుందండి? ప్రభు యొక్క స్వరము ఈ దినమును వింటే నీ హృదయం కఠినపరచుకోవద్దంటుంది వాక్యం. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. అక్కడ ప్రభు ఆ వ్యక్తిని పిలుస్తున్నాడు, రా నన్ను వెంబడించంటే ఆయన ఇష్టపడట్లేదు. ఆయన ఏదో ఒక నెపం చెప్తున్నాడు. ఆయన తండ్రి మరి ఎంత వయసు మనకు తెలియదు, ఎన్నేళ్ళు ఉంటారో తెలియదు. బట్ హీ వాంటెడ్ టు వెయిట్. హీ డిడ్ంట్ వాంట్ టు రెస్పాండ్ టు గాడ్స్ కాల్ ఇమ్మీడియట్లీ. చూడండి, హెబ్రీ 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి.
సో దిస్ ఈస్ ఎంఫసైజింగ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ టు గాడ్స్ కాల్ అండ్ టు అవాయిడ్ స్టబ్బర్నెస్ అండ్ రెబెలియన్ లైక్ ద ఇజ్రాయలైట్స్ డిడ్ ఆన్ దర్ వే టు ద ప్రామిస్డ్ ల్యాండ్. అది ఎప్పుడు పలకబడిన మాట? అది ఇజ్రాయేలు ఐగుప్తును వదిలి ఆ వాగ్దాన దేశానికి ప్రయాణమవుతున్న సమయం. అది వాగ్దాన దేశానికి వెళ్ళాలి, కానీ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది చూడండి. దే వర్ నాట్ విల్లింగ్ టు రెస్పాండ్ టు గాడ్స్ వాయిస్. దే వర్ డిజొబీడియంట్. దే వర్ నాట్ విల్లింగ్ టు ఫాలో ద లార్డ్. బ్లెస్సింగ్ కావాలి, ప్రామిస్ ల్యాండ్ కావాలి కదా. మనం కూడా ఏంటి, అప్వర్డ్ కాల్, వీఆర్ ఇన్ దట్ జర్నీ. ఏమని చెప్తున్నాడు ప్రభు? వెన్ యూ హియర్ హిజ్ వాయిస్ డోంట్ రెబెల్, డోంట్ బి స్టబ్బర్న్ కదా. హార్డ్ హార్టెడ్గా ఉండొద్దు, మనము ఎదురు తిరిగేవారుగా ఉండొద్దు. మన వాగ్దాన దేశము, మన ఆ ప్రామిస్ ఏదైతే నిత్య జీవము ఉందో అది పొందుకోవాలంటే తప్పకుండా దేవుని స్వరానికి విధేయత చూపేవారుగా మనం ఉండాలి. ద వాయిస్ ఈజ్ టు రెస్పాండ్ టు ద ప్రజెంట్ మూమెంట్ అండ్ ఫైండ్ రెస్ట్. ఏంటది? ఈ దినము ఏమండి, ఏం చదివాం మనము? నేడు అంటే నవ్. దేవుని రాజ్యంలో ఎప్పుడైనా నవ్వేది. నిన్న మొన్న అప్పుడు చాలా ప్రేయర్ చేస్తుంటుంది, అప్పుడు చాలా భక్తి ఉంటుంది, అప్పుడు చాలా వాక్యం చదివేస్తుంది. నిన్నటి వరకు నువ్వు ఏం చేసావో దేవుడు అది కౌంట్ చేయడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఎలా ఉన్నావు? నవ్, టుడే వెన్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఆర్ యూ రెబెలింగ్ ఆర్ ఆర్ యూ ఒబీడియంట్ టు హిస్ వాయిస్? అది ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమని మనము గుర్తుపెట్టుకోవాలి. దేనికంటే అది ఆ విధేయత చూపిన తర్వాత అది మన మేలకే. మనకేం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది. ఆయన మాటకు విధేయత చూపినప్పుడు తప్పకుండా ఆయన విశ్రాంతి మనకు ఉంది. అంటే ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో తప్పకుండా నెరవేర్చే దేవుడు. కాబట్టి ప్రతిసారి కూడా నువ్వు విధేయత చూపించినప్పుడు నీకు ఒక నెమ్మది గల పరిస్థితి ఉంటుంది, కానీ దానివల్ల నీకు నష్టం ఏది ఉండదని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద వాయిస్ ఇస్ టు రెస్పాండ్ టు ద ప్రెసెంట్ మూమెంట్ అండ్ ఫైండ్ రెస్ట్. జీసస్ సెడ్, లెట్ ద డెడ్ బరీ దేర్ ఓన్ డెడ్. వాట్ హీ మెంట్ వాజ్ that no family obligation or any other obligation must be put ahead of following the Lord. అక్కడ ఏమన్నాడు ఆ వ్యక్తితో? మృతులైన వారు, అక్కడ ఏం చదివామో చదువు. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నువ్వైతే నన్ను వెంబడించి అంటున్నాడు. దాని అర్థము అటువంటి ఆబ్లిగేషన్స్, అటువంటి నెపము, ఎక్స్క్యూజెస్ ఏవి కూడా దేవుని వెంబడించడానికి మనం పెట్టుకోకూడదు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. అంటే ఫ్యామిలీ ఉండొద్దని కాదు, బాధ్యతలు నెరవేర్చొద్దని కాదు. ఈ మాట పట్టుకొని మళ్ళీ డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఫ్యామిలీస్, అది కాదు ప్రభు ఉద్దేశము. ఎనీ ఆబ్లిగేషన్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ ద లార్డ్, మోర్ దాన్ ఫాలోయింగ్ ద లార్డ్. ఇప్పుడు ప్రేయర్ టైం ఉంది, పని ఉంది, ఏం ఎంచుకుంటాము? ప్రేయర్ ఎంచుకోవాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. అది ఎంత ఇంపార్టెంట్ పని అయినా ఉండని కాక. ఆమెన్. లేదా ఆ టైంకి ఆ పని కావాలంటే ముందే ప్రేయర్ చేసుకోవాలి మరి అలాంటప్పుడు కదా. వీ డోంట్ డూ దట్. చాలాసార్లు ఈ ప్రేయర్ టైంలో పోస్ట్పోన్ చేస్తాం కానీ కదా, మన పనిని ఆపుకోం. కానీ అక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, లెట్ నాట్ ఎనీ ఆబ్లిగేషన్ బీ మోర్ దాన్ ఫాలోయింగ్ ద లార్డ్. పుట్ గాడ్ ఫస్ట్. పిల్లలకి నేర్పిస్తాం కదా, 10 ఆజ్ఞలు నేర్పించినప్పుడు ఫస్ట్ ఆజ్ఞ ఏంటది? పుట్ గాడ్ ఫస్ట్. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఆమెన్. సో అదేవిధంగా మూడో వ్యక్తి చూద్దాం, 61వ వచనం. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఈయన ఇంకో టైప్ ఏమంటున్నాడు? లార్డ్, ఐ విల్ ఫాలో యూ, బట్ లెట్ మీ ఫస్ట్ గో అండ్ బిడ్ దెమ్ ఫేర్వెల్ హూ ఆర్ ఎట్ మై హౌస్. మొదటిగా పోయి టాటా బాయ్ చెప్పేసి వస్తాను అంటున్నాడు. అంటే దాని అర్థము హీఈస్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇంటూ వరల్డ్లీ అఫైర్స్, లోకపరమైన సంగతుల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు. దిస్ పర్సన్ వాజ్ విల్లింగ్ టు ఫాలో జీసస్ బట్ టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్లీ అఫైర్స్. సో కమిట్మెంట్ టు ద లార్డ్ అండ్ టు డూ వాట్ హీ కాల్స్ అస్ షుడ్ బి ద ప్రయారిటీ. మనకి ఏం దృష్టిలో పెట్టుకోవాలి? దేవుణ్ణి వెంబడించే విషయము, దేవుని పిలుపుకు లోబడేదే మనకు ప్రాధాన్యతగా మనకు ఉండాలి. వి షుడ్ నాట్ యూజ్ అవర్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ రెస్పాండింగ్ టు గాడ్స్ కాల్. దేవుని పిలుపు వెంబడించకుండా ఉండడానికి ఇటువంటి బాధ్యతలను మనము నెపముగా చూపించవద్దండి. డోంట్ యూజ్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ ఫాలోయింగ్ ద లార్డ్. ఆమెన్. అర్థమవుతుంది కదా అందరికీ?
మనం ఏం చెప్పుకున్నాము? వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ అవర్ అప్వర్డ్ కాల్ అండ్ వీ షుడ్ నెవర్ లుక్ బ్యాక్. ప్రభు అదే చెప్తా ఉన్నారు కదా. మనకు భూమి మీద ఉండగా ఉన్నాయి, మనకు బాధ్యతలు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, పరిస్థితులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ చేసుకోవాలి. కానీ ఇవన్నిటిని కూడా మనకు తెలుసు కదా, అన్న ఉన్నప్పుడు ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్లో కూడా మొదట స్థానము దేవునికి ఉండాలి. దేవుని వెంబడించే క్రమంలో ఈ మిగతావి ఏవి కూడా అదొక నెపము, ఎక్స్క్యూజ్ అవ్వకూడదు మనకి. ఆమెన్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ టెల్లింగ్ అస్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మనం ఏంటి వాగ్దానము? గాడ్ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ లాస్ట్. ఆ రెస్టోరేషన్ జరగాలంటే మన వంతు పని కూడా మనకుంది. మనం చెప్పుకున్నాం కదా, గాడ్ విల్ డూ హిస్ పార్ట్ కదా. మనం ఉన్నది ఉన్నట్టుగా ఉండే అన్ని బ్లెస్సింగ్స్ వచ్చేసాయా మనకే మంచిది కాదు అది. మనము వాక్యం చెప్పినట్టుగా ఏంటంటే అది వాక్యము, మీరు అన్నీ పొందుకొని మీ ఆత్మ కోల్పోతే లాభం ఏముంది లాగా అయిపోతుంది మన జీవితం కదా. మనం ఏది సరి చేసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు అన్నీ ఇచ్చేయాలి, బ్లెస్ చేసేయాలని మనం అనుకుంటే వీఆర్ అట్ లాస్. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు రెస్టోర్ చేస్తాడు తప్పకుండా. హీ హ్యాస్ ప్రామిస్డ్ రెస్టరేషన్. కానీ ఆ రెస్టరేషన్ జరగాలి అన్నప్పుడు మనం చేయవలసిన పనులు, వన్ ఆఫ్ ద వర్క్స్ ఈజ్ లెట్ అస్ నాట్ లుక్ బ్యాక్. మన ఈ పరుగు పందెంలో మన గురి దేవుణ్ణి, ప్రభువును చేరుకోవాలి. అంటే ఆ అప్వర్డ్ కాల్ ఏదైతే ఉందో దాన్ని మనము చేరుకోవాలి. దానికి ఒక బహుమానం ఉందండి. డోంట్ ఫర్గెట్, దెర్ ఇస్ అ ప్రైజ్, రివార్డ్ కెప్ట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఆ గురి మనల్ని ఎప్పుడు కూడా ప్రేరేపించేదిగా ఉండాలి. దట్ షుడ్ ఎక్సైట్ అస్ టు ఫాలో ద లార్డ్. ఆమెన్. పాతవి పట్టుకొని ఉండవద్దు, వెనక తిరిగి చూడవద్దు కదా. ముందు ప్రభు ఏం చేయబోతున్నారు, లేదా ఈ దినము నేను దేవుని స్వరము వింటూ కదలగలుగుతున్నానా, ఇవన్నీ మనం సరి చేసుకుంటూ దేవునికి అప్పగించుకుందాం. ఆమెన్. లెట్ అస్ పాండర్, థింక్ అబౌట్ ఇట్ కేర్ఫుల్లీ. దాని అర్థము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ దినం మనం ధ్యానించిన వాక్యాలు జాగ్రత్తగా ఆలోచించి మన జీవితం ఎలాగున్నది, ఏ పాయింట్ సరి చేసుకోవాలి, ఎక్కడ నేను తప్పిపోయి ఉన్నాను, అవన్నీ మనము సరి చూసుకోవాలి కదా. పరుగు పందెంలో నియమ ప్రకారము మనం పరిగెత్తవలసి ఉంది. ఎక్కడైనా రూల్స్ తప్పుతున్నానా, లెట్ అస్ చెక్ అవర్ లైఫ్స్. ఆమెన్. లేచి నిలబడదాము, ప్రేయర్ చేసుకుందాం.